మరి ఉక్కు సంకల్పంతో వంటలైనా పంటలైనా వానైనా వరదైనా మా సంకల్పానికి ఏది అడ్డు కాదని అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలు మా అమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలను ఉచిత బస్సు ప్రయాణమే కాదు, ఆ బస్సులకు ఓనర్లను చేసి ఈరోజు 553 బస్సులను మీకు అందించినటువంటి ఘనత మన యొక్క రేవంత్ అన్న సర్కార్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తుంటే కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎగతాళి చేస్తూ తప్పుడు వీడియోలు చేస్తూ మహిళల్ని కించపరుస్తున్నటువంటి వాళ్ళను మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు 61,000 కోట్ల రూపాయలు 61,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, బట్టన్న గారి సహకారంతో ఆ వడ్డీని కూడా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు వడ్డీ డబ్బులను కూడా ఈరోజు చెల్లిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క మన రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మహిళలు వంటింటికే పరిమితం కావాలనేటువంటి దుష్ట ఆలోచనను ఛేదించుకొని ఆకాశంలో సగం, సమాజంలో సగం, అంతరిక్షంలో కూడా మేము పోగలుగుతామని నిరూపిస్తున్నటువంటి ఈ క్రమంలో ఆర్థికంగా ఏ ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నప్పటికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా పెట్రోల్ బంకులు కావచ్చు, మరి సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు, ఇందిరా మహిళా శక్తి కావచ్చు, ఈరోజు దాదాపుగా 40% 3,000కు పైగా మా మహిళా సంఘాలకు మరి ఐకేపీ సెంటర్లు ఇచ్చి 159 కోట్ల రూపాయల ఆదాయం ఐకేపీ సెంటర్స్ ద్వారా పోయిన సంవత్సరం జిల్లా సమైక్యలందరికీ అందించినటువంటి ఘనత ఈ సర్కార్ది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు మన ప్రభుత్వం మహిళల పట్ల సానుకూలంగా ఉండే ప్రభుత్వం, మహిళలు ఎదగాలని కోరుకునే ముఖ్యమంత్రి గారు. కానీ కొంతమంది వాళ్ళ మనం మీటింగ్ పెట్టుకుంటుంటే అనేక రకాలుగా పాపం కన్నీళ్లు పెడుతున్నారు. మహిళలు సంతోషపడితే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఎందుకో అర్థం కావట్లేదు. అన్న ఈరోజు మా మహిళా సంఘాలలో 67 లక్షల మంది ఉంటే 12 నుంచి 14 లక్షల మంది చదువురాని మహిళలు ఉన్నారని గుర్తించి మరి మా దివ్యా దేవరాజన్ గారు వారితోటి ఎప్పటికప్పుడు జిల్లా సమైక్యలతో మీటింగ్ పెట్టి అమ్మకు అక్షరమాల అని చెప్పి ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది మహిళలకు చదువు చెప్పించేటువంటి కార్యక్రమం. ఇప్పటికే 6 లక్షల మంది లిటరసీ ఎగ్జామ్ రాసిర్రు, పాస్ అయినరు. మళ్ళీ ఇంకా 6 లక్షల మంది కూడా చదువు చెప్పించి ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత తగ్గించే విధంగా మా మహిళా సంఘాలను మరి ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా నిరాదరణ గురవుతున్నటువంటి మహిళలను చేరదీసి 60 సంవత్సరాలు దాటినటువంటి మా మహిళలను కూడా మహిళా సంఘాలలో చేర్పించడం జరుగుతుంది. స్నేహ గ్రూప్ ద్వారా 1,00,000 మంది యువ కిషోర బాలికలు 14 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్నటువంటి బాలికలను స్నేహ సంఘాలలో చేర్పించి వాళ్ళకు కూడా ఆర్థికంగా, సామాజికంగా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టి మొన్న సమ్మర్ క్యాంపులో అమ్మాయిలకు అందరికీ సైకిల్ నేర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మా మహిళలు గ్రామీణ మహిళలే, మా ఉత్పత్తులు మేము తయారు చేసే బిజినెస్ కానీ అంశాలు కానీ గ్రామీణయే, కానీ వాటికి మార్కెటింగ్ కల్పించి ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దిన దార్శనికుడు మన రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హైటెక్ సిటీ దగ్గర 350 కోట్లకు పైగా విలువ చేసే దగ్గర 106 షాపులు మారుమూల మహిళలకు అందించినటువంటి ఘనత మన సర్కార్ది, మన రేవంత్ అన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవర్ రూట్స్ ఆర్ లోకల్ బట్ అవర్ విజన్ ఈజ్ గ్లోబల్ అనే విధంగా మా మహిళలందరం మేము గ్రామీణ ప్రాంత మహిళలమే కావచ్చు, కానీ మా ఆలోచన, మా ఎదుగుదల, మేము తయారు చేసే ఉత్పత్తులు మరి గ్లోబల్గా ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో మహిళ సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబాలు సంతోషంగా ఉంటేనే
మరి రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఇద్దరు సంపాదిస్తే కుటుంబం సంపన్నంగా ఉంటుంది, రాష్ట్రం సుసంపన్నమైతేనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న ఈ సందర్భంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి 553 బస్సులకు ఓనర్లను చేయడం, గతంలో 5 లక్షలే వడ్డీ లేని రుణాలు ఉండేది, అది కూడా పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ డబ్బులను కూడా ఎగ్గొట్టిపోయినరు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలున్నా ఆడపడుచులకు అండగా ఉండాలి, వాళ్ళని నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు వడ్డీ లేని డబ్బులు ఇస్తూ ఉన్నారు. 5 నుంచి 10 లక్షలకు వడ్డీ లేని రుణాలు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ ఉక్కు సంకల్పం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఆ యొక్క పాలపిట్ట చీర కట్టుకున్న చోట వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనగానే మనల్ని చూడంగానే లేచి నిలబడి గౌరవించే రకంగా క్రమశిక్షణ కలిగినటువంటి మహిళా సైనికుల్లాగా తయారు కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ